ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం సప్తమ స్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, త్రిపురాసుర సంహారం. ప్రహ్లాదుడి గురించి తెలుసుకున్నాము. సప్తమ స్కందము. దేవతలు దాడులకు తట్టుకొనలేని రాక్షసులకు తలదాచుకునే తావు లేకపోయింది. మహామాయావి రాక్షస శిల్పి అయిన మయుడు వారికి ఆశ్రయం కల్పించటానికి 3 పట్టణాలను నిర్మించి ఇచ్చాడు. ఒకటి సువర్ణముతోనూ, ఇంకొకటి వెండితోనూ, మూడవది ఉక్కుతోనూ నిర్మించబడి ఆ త్రిపురాలు బయట కనపడకుండా కోరిన చోటికి ఎగిరి వెళ్ళేడు శక్తి గల ఆ మాయాశక్తిచే రాక్షసులు దేవతలను పలు విధాలుగా హింసించసాగారు. దేవతలందరూ ప్రార్థించగా పరమశివుడు త్రిపుర వాసులైన రాక్షసులైన అసురులపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసులందరూ మరణించారు. కానీ మాయావి అయిన మయుడు అది వరకే తయారు చేసి ఉంచిన సిద్ధామృత రసంతోనున్న కూపంలో వారందరినీ తీసుకెళ్ళి పడవేశాడు. వారంతా సజీవులై మళ్ళీ దేవతలపైకి దండెత్తారు. తన అస్త్రశక్తి వ్యర్థమైపోయిందని శివుడు ఖిన్నుడయ్యాడు. రాక్షస మాయను మాయోపాయం చేతనే వమ్ము చేయదలిచి శ్రీహరి ఒక అందమైన గోవు రూపాన్ని ధరించి బ్రహ్మను గోవత్స రూపంలో తనతో రమ్మని ఆ సిద్ధరసం ఉన్న కూపము వద్దకు పోయి ఆ రసాన్ని పూర్తిగా తాగివేశారు. మోహనాకారంలో ఉన్న ఆ గోవును గోవత్సమును చూసి భ్రమించిపోయిన రక్షక భటులు వాటిని తరిమివేయటం మరచిపోయారు. తర్వాత విషయం తెలుసుకున్న మయుడు చేసేది లేక ఇది దైవ నిర్ణయాన్ని ఊరుకున్నాడు. విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మము, జ్ఞానము, విద్య, తపస్సు, వైరాగ్యము, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో యుద్ధ సామాగ్రి అయిన రథము, కేతనము, కవచము, ధనస్సు, సారథి మొదలైన వాటితో సర్వ సన్నాహాలు గావించి శంకరునికి అర్పించాడు. త్రినేత్రుడు కవచం ధరించి రథారూఢుడై పినాకపాణి అయి ఉగ్రుడై బాణం సంధించి విడిచాడు. మయుని మాయచే పునర్నిర్మింపబడిన త్రిపురాలు త్రినేత్రుని శరీరం నుంచి వెలువడిన ప్రళయ కాల బడబాగ్నుల వంటి జ్వాలల్లో అసురులతో సహా భస్మపై పోయినవి. అప్పటికి రాక్షసుల బెడద నుంచి దేవతలు రక్షించబడ్డారు. శివశక్తికి వైష్ణవ శక్తిని జోడించి శ్రీమన్నారాయణుడు శివునిచే త్రిపుర దహనం చేయించాడు. లోక కళ్యాణం కలిగినది. ఓ ధర్మనందన, బ్రహ్మాదులకు సైతము దుర్లభమైన శ్రీహరి శ్రీకృష్ణ రూపములో మీ ఇంటనుంటూ మీతో మిత్రునిగా, భావమర్దిగా, ప్రియునిగా, రక్షకునిగా మెలగటం అపూర్వమైన మీ యొక్క మహద్భాగ్యం కదా అని నారద మహర్షి చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలు, స్వధర్మాచరణమే మోక్ష సాధనం గనుక ఆ ధర్మం యొక్క స్వరూపం ఎలాంటిదో చెప్పుమని యుధిష్ఠరుడు కోరగా నారద మహర్షి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. పాండుకుమార, దక్ష పుత్రిక అయిన మూర్తి అనే ఆమె యందు ధర్మునకు భగవానుడు నరనారాయణులుగా అవతరించారు. బద్రికాశ్రమంలో తపోనిష్ఠుడై వెలసినాడు. అన్ని వర్ణాల మానవులు పాటించవలసిన ముఖ్యమైన సనాతనమైన అనేక ధర్మాలను ఈ నారాయణుడు నాకు ఉపదేశించాడు. వాటిని నీకు సూక్ష్మంగా చెబుతాను విను.
అవి మానవులందరూ వర్ణించే 30 ధర్మాలు. సత్యము, సంతోషము, సమదృష్టి, సత్ అసత్, వివేకము, శౌచము, క్షమ, దయ, దానము, మార్ధవము, మనోనిగ్రహము, జనసేవ, మితభాషణము, ఇంద్రియ జయము, బ్రహ్మచర్యము, ప్రాణులలో పరమాత్మ దర్శనము, అభేద బుద్ధితో ప్రవర్తించటము, ఉపవాసాధికము, ఉచిత జపము, అహింస, ఆత్మావలోకనము, అన్నోదకాలు పంచిపెట్టెదము. అసభ్య వాంఛనలను, అనర్థక క్రియలను విడిచిపెట్టాలి. శ్రీమన్నారాయణ స్మరణము, కథాశ్రవణము, నామ సంకీర్తనము, సేవాభావము, ఆరాధనము, నమస్కృతి, దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము, వీటిని అన్ని వర్ణాల వారు అలవరుచుకొని పాటించాలి. బ్రాహ్మణులు అదనముగా షోడశ సంస్కారాలను పొంది యజ్ఞాలు చేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, దానం చేయటం, గ్రహించటం అనే షట్ కర్మలను ఆచరించాలి. ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహము, శుచి, తపము, దయ, సత్యము, జ్ఞానము, క్షమ, మృదు స్వభావము, హర్షము, హరిభక్తి కలిగి ఉండుట విప్రుల ధర్మము. క్షత్రియులు దాన స్వీకారం మినహా మిగిలిన విప్రధర్మాలతో పాటు అదనంగా ప్రజాపాలనము, దోషిదండనము, పన్నులు వసూలు చేయాలి. ధైర్యము, శౌర్యము, వీర్యము, దానగుణము, ధర్మనిష్ట, రక్షణ, ఆచార్య సేవనము, కళాపోషణము, దైవారాధన కలిగి ఉండుట క్షాత్ర ధర్మాలు. వైశ్యులు బ్రాహ్మణ కులధర్మానుసరణలో పాటు అదనముగా వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలనము, ధర్మార్థ కార్యసిద్ధి, దేవ బ్రాహ్మణ సేవ, గురు సమాజ సేవ, నిర్మలత్వము మొదలైన ధర్మాలను పాటించాలి. శూద్రులు వినయము, శౌచము కలిగి ఉండుట, కపటము, దొంగబుద్ధి లేకుండుట, సత్యవర్తనముతో నుండుట, గోబ్రాహ్మణులను కాపాడుట, దేవ బ్రాహ్మణ సమాజ సేవ చేయుట, శారీరక కర్మలు, పంచకర్మలు ఆచరించుట మొదలైన ధర్మాలను పాటించాలి. స్త్రీలు గృహ నిర్వహణ, శుచి, సౌందర్య పోషణ, ప్రియభాషణం, సత్వవర్తనం, దయాదాక్షిణ్యాలు, ధర్మచింతన మున్నగనవి కలిగి ఉండుట, సంతోషంగా ఉండుట, పతిసేవ, బంధు ఆదరణ, అతిథి సత్కారము మొదలైన ధర్మాలను పాటించాలి. పతిని విష్ణుమూర్తిగా కొలుస్తూ తాను లక్ష్మీదేవిలాగా ప్రవర్తించాలి. భర్తను అనుసరిస్తూ అన్నీ పతివక్ర మార్గాన పోతే స్త్రీ తన పాతి ప్రత్యబలంతో అతనిని ఉద్ధరించి తీర్చిదిద్దాలి. జాతి జన్మ మాత్రంచే మనుష్యుని వర్ణం నిర్ణయించరాదు. శమధమాది ధర్మవర్తనము ద్వారా వర్ణాన్ని నిర్ణయించాలి. ఈ 4 ఆశ్రమ ధర్మాల గురించి చెప్తాను విను. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు. బ్రహ్మచారి శీలవంతుడై, నియమనిష్టలు కలవాడై, వినమ్రుడై, సౌమ్యుడై ప్రవర్తించాలి. గురుసేవ చేయాలి. దేవతార్చన, నిత్యకర్మలు చేయాలి. అధ్యయనం, అభ్యాసం చేయాలి. స్త్రీలతో అవసరానికి మించి మాట్లాడరాదు, కలియరాదు. స్త్రీల యందు మాతృభావం కలిగి ఉండాలి. గురువుగారికి సేవా శుశ్రూషలతోనూ శ్రద్ధాభక్తులతోనూ సేవించాలి. ఆయన అనుగ్రహంతో విద్యను అభ్యసించాలి. విద్యాభ్యాసాంతనం గురుదక్షిణ సమర్పించి అతని ఆశీస్సులతో గృహస్థ ధర్మం కానీ సన్యాస ధర్మం కానీ స్వీకరించాలి. గృహస్థాశ్రమ ధర్మాలు. గృహస్థుడు మనస్థైర్యముతో, సత్ప్రవర్తనతో తన ధర్మాలను నిర్వహించాలి. పరసతుల యందు పవిత్ర భావన కలిగి ఉండాలి. ఋతుకాలంలో తప్ప భార్య సంగమును వర్ణించాలి. ఇంద్రియ నిగ్రహం అన్ని విషయాల్లోనూ పాటించాలి. ఋతువర్తనుడై ధర్మబద్ధముగా ప్రవర్తిస్తూ గురువు వద్ద అభ్యసించిన విద్యను ఆచరణలో పెట్టాలి. అతిథి సత్కారం, సంఘక్షేమము, మానవ ధర్మాలు పాటించాలి. సర్వభూతాల యందు సర్వేశ్వరుని దర్శించాలి. గృహస్థుడు
గృహోచిత కర్మలన్నీ వాసుదేవార్పణగా చెయ్యాలి. మహాత్ములను ఆదరించి వాళ్లచే శ్రీహరి గాథలను చెప్పించుకొని వినాలి. సజ్జన సాంగత్యము సాన్నిహిత్యము పొందటానికి సదా కాంక్షిస్తూ ఉండాలి. పుత్రమిత్ర కళత్రాదులతోటి అనుబంధం యొక్క యథార్థతను గురించి అమితమైన మమకార వ్యామోహాలను దేనియందు పెంచుకొనరాదు. తన అవసరాలకు మాత్రమే ఉంచుకొని మిగులు ద్రవ్యాన్ని దీనులకు ఇస్తుండాలి. భార్య చేత సకల ధర్మ కార్యాలు, అతిథి సత్కార్యాలు, గృహస్థ విధులు నిర్వహింపజేయాలి. భగవంతుడు అతిథి రూపంలో వస్తాడు గనక అతిథి దేవులను సత్కరించాలి. పితృదేవతలను తర్పణలను శార్ధాలు చేస్తూ ఉండాలి. శ్రీహరి సాధు పురుషుల యందు ప్రకాశిస్తుంటాడు కనుక వారికి చేసిన సేవ శ్రీహరి సేవయే అనే భావనతో చెయ్యాలి. ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలను సేవిస్తూ ధర్మ కార్యాలను ఆచరించాలి. సామాన్య ప్రజలు ఆచరించే నిమిత్తం త్రేతాయుగంలో విష్ణు ప్రతిమారాధన ప్రవేశపెట్టబడినది. సద్బ్రాహ్మణులను శ్రీహరి కూడా సేవిస్తాడు గనుక గృహస్థులు కూడా సద్బ్రాహ్మణులను సేవించాలి. ఇంద్రియ లోలత్వం వలన జ్ఞానం నశిస్తుంది. గృహస్థు పంచయజ్ఞాలను ఆచరించాలి. అవి దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మానవ యజ్ఞము, పశుపక్షాది యజ్ఞము. వీటిని చేయటం చేత భగవంతుని గురించి యజ్ఞము చేసినట్లే చిత్తాన్ని జయించి అన్య సాంగత్యాన్ని విడిచిపెట్టి శ్రీహరిని భజించాలి. వానప్రస్థాశ్రమ ధర్మాలు. గృహస్థాశ్రమం సక్రమంగా నిర్వహించిన తరువాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వనములలో నివాసించాలి. దున్నకుండా పండే నీవారాది అంటే దున్నకుండా పండే ధాన్యాలు, ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ, సూర్యతాపంచే పండి ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ పరమేశ్వరుని భజిస్తుండాలి. అగ్నిరక్షణ కోసం వర్ణశాలలలోనూ కొండ గుహలలోనూ నివసించాలి. శీతోష్ణాలన్నింటినీ సహించాలి. దండము, కమండలము, జింక చర్మము, నారబట్టలు ధరించాలి. 12 సంవత్సరాలు కానీ లేదా 8 కానీ 4 కానీ 2 కానీ కనీసం 1 సంవత్సరమైనా కానీ ఏకాగ్ర చిత్తముతో మౌని అయి జీవించాలి. వృద్ధాప్యం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ తన ధర్మానుష్ఠాలు సరిగా నెరవేరకపోతే నిరసన వ్రతం పూని ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. పరబ్రహ్మయందు ఇంద్రియ మనోబుద్ధుల్ని లయం చేయాలి. సన్యాసాశ్రమ ధర్మాలు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు దేహమాత్ర వశిష్ఠుడై ఉండాలి. అన్నిటి యందు నిరపేక్షుడై, భిక్షకుడై, నిరాశ్రయుడై, ఆత్మారాముడై, సర్వసముడై, శాంతుడై, సమచిత్తుడై, నారాయణపరుడై ఉండాలి. దండ కమండలాలను విసర్జించాలి. కౌపీనధారి అయి ఉండాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించని సకల శాస్త్రాలను విసర్జించి వాద తర్కాలలో పాల్గొనకుండా ఉండాలి. ఒక ఊళ్ళో ఒక రాత్రి కంటే ఎక్కువ గడపరాదు. ఎల్లప్పుడూ ఆత్మదర్శనం గురించే ఆసక్తుడై ఉండాలి. దేహము నశించునట్టిదని తెలుసుకున్నవాడై తన అంత్యకాలం గురించి ఎదురు చూస్తుండాలి. ఈ విధంగా ఆత్మదర్శనం కోసం ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది. పరమహంస అవుతాడు. అప్పుడు అతడు ఇతరులను మూగవాని వలె, బాలుని వలె, ఉన్మత్తుని వలె కనిపిస్తాడు. బ్రహ్మచారి తన ఆశ్రమ నిష్టలను మానరాదు. గృహస్థుడు నిత్య నైమిత్య కర్మలను మానరాదు. వానప్రస్థుడు జనపదంలో నివసించరాదు. సన్యాసికి స్త్రీ ఆలోచన రాకూడదు అని నారదుడు యుధిష్ఠిరునకు చెప్పి అగర వ్రతాన్ని అవలంబించిన ఒక అవధూత
చరిత్రను చెబుతాను. శరీర పోషణ గురించి ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఏది లభ్యమైతే దానినే స్వీకరించి కొండ చిలువలాగా పడి ఉండటం అజగర వ్రతం అనబడుతుంది. అజగరోపాఖ్యానం. ఒకనాడు ప్రహ్లాదుడు కొందరు మంత్రులతో లోక సంచారం చేస్తుండగా కావేరీ తీరాన సహ్యాద్రి సానువులలో దుమ్ము కొట్టుకుని ఉన్న శరీరంతో అజగరుడు అనే ముని పడుకొని ఉండటం చూశాడు. నివురుగప్పిన నిప్పులాగా నిర్వికారంగా పడి ఉన్న ఆ మునీశ్వర్ని సమీపించి ఆయన ఇలా అడిగాడు, మహాత్మా, మీ శరీరము పరిపుష్టిగా బలిష్టంగా ఉన్నది. ఇటువంటి శరీరం కష్టపడి ధనార్జన చేసి సకల భోగాలతో దేహాన్ని పోషించే వారికి కానీ ఇతరులకు సాధ్యపడదు కదా. మరి ఈ శరీర పోషణకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా చలనం లేకుండా నిర్వాపారులై పడి ఉన్న మీకు ఇట్లా పడుకొని ఉన్నారు. ఎంతో ధనమున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు తిన్నవాళ్ళకి కదా ఇంత శరీరం పుష్టికరంగా ఉంటుంది. మీరు ఇలా పడుకొని ఉన్నా సరే ఇంత సౌందర్యంతో ఇంత బలిష్టంగా శరీరం ఎలా పెరిగింది మీకు అని ఆశ్చర్యంగా ఉంది. మీ శరీరాన్ని చూస్తుంటే అద్భుతమూర్తి అయిన మీ గురించి నాకు తెలుసుకోవాలనింది అని కోరగా ఆ అజగర మౌని సంతసించి ఇలా చెప్పాడు, దానవ సార్వభౌమ, నీవు పరమభాగవతోత్తముడవు, భగవంతుడవు. నీ హృదయంలో సదా ప్రకాశిస్తుంటాడు. భగవంతుడే నీ హృదయంలో ప్రకాశిస్తాడు. నీకు తెలియనిదేముంది? నేను విషయ సుఖాల వెంట పరుగులెత్తి సంసార చక్రంలో చిక్కుకొని నానా జన్మలెత్తాను. దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి స్వర్గద్వారాలు చేరుకున్నాను. ఆ ధర్మాలు పాపకర్మలు చేసి సూకరాది యోనుల్లో పుట్టి హీనమైన అనుభవాలను పొందాను. ఎలాగో మళ్ళీ మానవ జన్మ లభించిన తర్వాత స్వర్గమైన నరకమైన మోక్షమైన మరుజన్మ అయినా లభించటానికి ఈ మానవ జన్మే కదా ఆధారం అని తెలుసుకొని దాంపత్య సుఖాలు ఇతర విషయ సుఖాలు పొందాలని చేయబడే కర్మలన్నీ క్షణిక సుఖాలిచ్చిన దుఃఖాన్ని కలిగిస్తాయని తెలుసుకున్నాను. ఈ సుఖాలన్నీ క్షణికమే కదా, ఇవన్నీ మళ్ళీ దుఃఖాన్ని కలుగదేస్తాయి అని నేను తెలుసుకున్నాను. ఆత్మానందం గురించి చేయబడిన సాధనలే అనంత సుఖాన్నిస్తాయని గ్రహించి, అంటే మన దైవ సాధనే మనకి అనంత సుఖాన్నిస్తాయని గ్రహించి కర్మబంధాల నుంచి నివృత్తి పొంది ఏ కోరిక లేకుండా ఇలాగా ఉంటూ ప్రారబ్ధ భోగాలను అనుభవిస్తున్నాను. మానవునకు ధనము వలన దుఃఖమే కలుగుతుంది కానీ సుఖం లభించదు. ధనవంతుడు నిరంతరం భయపడుతూనే కొట్టుమిట్టుకు ఉంటాడు కానీ ఒక్కనాడు కూడా సుఖశాంతుల్ని పొందలేడు. తెంపులేని కోరికలతో మునిగి తేలుతుంటాడు. తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఇతరులు అనుభవించినట్టే లోబుల ధనము ఇతరుల పాలవుతుంది. నేను ఒక కొండ చిలువను చూసి లభించిన దాన్నే తింటూ కొండ చిలువను చూసి అంటే దొరికిన దాన్నే తింటూ కదలకుండా పడి ఉంటే జీవనం గడిచిపోతుంది అనే నీతిని నేర్చుకున్నాను. కొండ సెలవు అంతే, అదంతే పడుకుంటుంది, దాని దగ్గరకు వచ్చిన దాన్ని మింగేస్తానమాట. అట్లాగే నాకు దొరికిన దాన్నే నేను ఆ కొండ చిలవని చూసి నేర్చుకున్నాడంట ఆ నీతిని. మన ముందుకు వచ్చింది తినాలి లేతే లేదు అని. అందుచేతనే నేను ఇలాంటి ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాను. నా శరీరం పరిపుష్టంగా ఉండటానికి కారణం నాకున్న సంతుష్టియే. అది నా శరీరం ఇంత పుష్టిగా ఇలా ఉండటానికి కారణం సంతోషము. నాకు దొరికిందే తింటున్నా, నాకే కోరిక లేదు. నాకు ఏది లభించినా సంతోషంగా లభించకుండా ఉంటే దుఃఖం కానీ కలగదు. నాకు
ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు. నాకెవరు ఆప్తులు లేరు, ఈ ద్వేషులు లేరు. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నా మనస్సులో ఎవ్వరి రూపము నిలిచి ఉండదు. నా మనస్సులో కేవలం ఆ పరమాత్మనే ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండటం చేత నాకు అందరూ అంతా పరమాత్మమయంగానే కనిపిస్తుంది. ఈ పరమహంస ధర్మాన్ని పరమభక్తుడైన నీకు చెప్పగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నీ వంటి పవిత్రాత్మలతో సంభాషణమే నాకు సౌభాగ్యము అని చెప్పిన ముని పాదాలకు శిరస్సును తాకించి ప్రహ్లాదుడు ప్రణామాలు చేశాడు. ఉత్తమ సన్యాసి లక్షణాలను తెలుసుకున్నందుకు సంతోషించి ప్రహ్లాదుడు వెళ్ళిపోయాడు. నారదుడు యుధిష్ఠిరునకు వర్ణాశ్రమ ధర్మాలను వివరించి చెప్పి గృహస్థుడు శ్రీకృష్ణ సేవచే తరించగలడని చెప్పాడు. భగవంతుని సేవయే కాదు, భాగవతుల సేవచే కూడా ఉత్తమ గతిని పొందవచ్చునని చెప్పి ఉదాహరణగా తమ చరిత్రనే ఇలా చెప్పాడు. గతించిన కల్పంలో నేను ఉపబర్హుడను అనబడే గంధర్వుడను చక్కని రూపసినే కాకుండా మధుర గాయకుడను కూడా అయ్యుండటం చేత గంధర్వులు నా చుట్టూ చేరేవారు. ఒకసారి ప్రజాపతులు జరిపిస్తుంటే దేవత సత్రయాగంలో శ్రీహరిని గూర్చి గానం చేయటానికి గంధర్వులను అప్సరసలను ఆహ్వానించారు. నేను విష్ణుగాథలను వీణుల విందుగా గానం చేస్తూ మధ్యలో గంధర్వాంగనల మోహంలో పడి వెళ్ళిపోయాను. అది గమనించిన ప్రజాపతులు నన్ను భూలోకంలో ఒక శూద్ర స్త్రీ గర్భంలో పుట్టవలసిందిగా శపించారు. నేను ఒక బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ స్త్రీకి పుత్రుడనే జన్మించాను. ఆ ఇంటిలో చాతుర్మాస వ్రతం దీక్షలోనున్న కొందరు మహాత్ములు అతిథులుగా వచ్చిరి. వారికి సేవ చేసే అవకాశం నాకు కలిగింది. నా సేవలకు ఆ మహాత్ములు చాలా సంతోషించి నాకు ఈశ్వరతత్వ రహస్యాన్ని, నారాయణనామ మహిమను ఉపదేశించారు. దాని ఫలితంగా ఈ జన్మలో బ్రహ్మమానస పుత్రుడనై నారాయణ నామ సేవ చేసుకుంటున్నాను. ధర్మజ, ఈ యాగానికి శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవమై ఉండుట మీ యొక్క పూర్వజన్మల సుకృతమే సుమా అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. సప్తమ స్కందం సమాప్తము. హరి ఓం తత్సత్. హరే కృష్ణ.